महालक्ष्मी नमो वरलक्ष्मी नमो जयलक्ष्मी दयाकली। ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ఈ వీడియోలో నేను అమ్మవారికి వాయినం ఎలా ఇవ్వాలో చూపిస్తానండి. సాంప్రదాయబద్ధంగా ఎలా ఇవ్వాలి. ముందుగా ఇలా ఒక అరిటాకును తీసుకోండి. దాంట్లో ఇలా ఒక జాకెట్ ముక్క వేసుకోవాలి. తర్వాత తమలపాకులు 2 పెట్టుకోవాలి. తర్వాత 2 అరటి పళ్ళు పెట్టుకోవాలి. తర్వాత దాంట్లోకి పసుపు కుంకాలు ఒక్క వేసుకొని తర్వాత ఫ్లవర్స్ కూడా పెట్టుకోండి. ఫ్లవర్స్ ఒక 2 పువ్వులు పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను మీకు చూపించడానికని నార్మల్గా మామూలు శనగలు చూపిస్తున్నాను, కానీ నానబెట్టిన శనగలు వేసుకోవాలి. సో మీరు డైరెక్ట్గా వాయినంలో ఆ జాకెట్ పీస్లో వేసేయకుండా పడిపోతాయండి. సో తీసుకున్న వాళ్ళకి కంఫర్ట్గా ఉండదు. అందుకని ఇలా ఒక కవర్ తీసుకుని దాంట్లో వేసుకోండి. గాజులు పెట్టుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా ఇవ్వాల్సింది. సాంప్రదాయబద్ధంగా ఇలానే ఇవ్వాలి. ఇంకా మిగతావన్నీ హంగులు ఆర్భాటాలు అనమాట. ఇలా ఇచ్చుకోండి. అయితే వాళ్ళు వెళ్ళడానికి వీలుగా ఇలా ఒక క్యారీ చేయడానికి ఒక బ్యాగ్ని పెట్టి ఇవ్వండి. ఇదే ఒకటి ఎక్స్ట్రా అనమాట. ఎందుకంటే వచ్చి తీసుకెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. సో సింపుల్గా ఇలా అయితే వాయినం ఇవ్వండి. సో నేను ఇక్కడ తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు చూపిస్తున్నాను. అలాగే వీడియో చివరిలో పూజ కోసం చాలా విషయాలు చెప్పాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ చూసారు కదా, నేను ఈ బ్యాంగిల్స్ని అయితే తీసుకున్నాను ఆన్లైన్లో. ప్రోడక్ట్స్ కింద మీకు ప్రోడక్ట్లో ఈ లింకులన్నీ పెట్టాను చూడండి. తర్వాత ఆ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయండి. తర్వాత ఈ బ్యాగ్స్ చూసారు కదా, ఈ బ్యాగ్స్ 2 టైప్స్ తీసుకున్నా అండి. మీకు తక్కువ బడ్జెట్లో కావాలంటే ఇప్పుడు నేను చూపించిన ఫస్ట్ బ్యాగ్స్, కొంచెం బడ్జెట్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఈ బ్యాగ్స్ అనమాట. దీనికి జిప్ కూడా ఉంటుంది. సో ఈ బ్యాగ్స్ మీరు తీసుకోండి. ఒకవేళ మీకు ఏ బ్యాగ్స్ కావాలంటే ఆ బ్యాగ్స్ తీసుకోండి. కింద ప్రోడక్ట్స్లో ఉంటాయి ఈ లింక్స్ అన్నీ కూడా. తర్వాత ఇది చాలా బాగుందండి యాక్చువల్గా ఈ బ్యాగ్. సో మీ బడ్జెట్ని బట్టి మీరు తీసేసుకోండి. తర్వాత ఇప్పుడు నేను వాయినం తీసుకునేటప్పుడు చూపించాను కదా కవర్లని. సో ఇవైతే నేను సూపర్ మార్కెట్లో తీసుకున్న ఒక కవరు 1 రూపీ. సో మీకు ఇంకా జిప్ లాక్ బ్యాగ్స్ కూడా ఉంటాయి, అవైనా తీసుకోండి. సో ఈ బ్లౌజ్ పీసెస్ సెట్ ఆఫ్ 10 తీసుకున్నాను. ఓన్లీ రెడ్ కలర్. మీకు దీంట్లో కావాలంటే ఆప్షన్స్ కూడా ఉంటాయి. నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది, బ్రైట్గా ఉందని తీసుకున్నా అండి. అయితే ఇవి కాటన్ అయితే కాదు, కానీ చాలా బాగున్నాయండి. సో మీరు లింక్ ఒకసారి చెక్ చేసేయండి. సో నేనైతే అమ్మవారి పూజకని తీసుకున్నవి సింపుల్గా ఇంతే అండి. ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని ప్రోడక్ట్స్ పెడుతున్నా అనమాట. వరలక్ష్మి వ్రతం చేయడానికి 50 రకాల పువ్వులు కావాలా? 10 రకాల ప్రసాదాలు పెట్టాలా? కష్టంగా ఉండే మంత్రాల్ని తప్పకుండా చదవాలా? అస్సలు అవసరం లేదండి. వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేయాలో నాకు తెలిసిన పద్ధతిని ఇప్పుడు వివరిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అలాగే ఉపవాసం తప్పనిసరిగా చేయాలా? కలశాన్ని ఎప్పుడు కనిపించాలి, ఎలా కనిపించాలి, ఇవన్నీ కూడా చూద్దామండి. ముందుగా పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటేంటో ఇప్పుడు చెప్తానండి. లక్ష్మీదేవి ఫోటో, కలశం, కొబ్బరికాయ, మామిడి కొమ్మలు, పసుపు, కుంకుమ, అక్షింతలు, కొబ్బరికాయ, కొత్త జాకెట్ ముక్క, గాజులు, పువ్వులు, మంచినీరు, అగరబత్తి, అలాగే తోరం ఎలా కట్టుకోవాలి, అలాగే కలసం మీద జాకెట్ పీస్ ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. మీకు పైన కార్డు వస్తుంది చూడండి. వీడియో చాలా బాగుంటుంది. అయితే మీరు తోరం కట్టేటప్పుడు అష్టలక్ష్మి మంత్రం చదువుకోండి అని లాస్ట్ వీడియోలో చెప్పాను. అష్టలక్ష్మి మంత్రం చదువుకోవాలి. లేదా ఇప్పుడు నేను మంత్రాలు చెప్తానండి. ఒక్కొక్క ముడి వేస్తూ మీరు తోరం చేసేటప్పుడు ఆ ఒక్కొక్క 9 ముళ్ళు వేయాలి కదా, ఒక్కొక్క ముడి వేస్తూ ఈ మంత్రాలు అయితే చదువుకోవాలి. ఏంటంటే అవి మొదటి ముడికి ఓం కమలాయ నమః, సెకండ్ది ఓం రమాయ నమః, థర్డ్ది ఓం లోకమాత్రే నమః, ఫోర్త్ది ఓం విశ్వజనన్యై నమః, ఫిఫ్త్ది ఓం మహాలక్ష్మ్యై నమః, 6వ ముడి వేసినప్పుడు ఓం క్షీరాబ్ద తనయాయ నమః, 7వ ముడి వేసినప్పుడు ఓం విశ్వసాక్షిణ్యై నమః, 8వ ముడి వేసినప్పుడు ఓం చంద్ర సహోదరే నమః, 9వ ముడి వేసినప్పుడు ఓం హరివల్లభాయ నమః అని ఈ మంత్రాలు చెప్తూ తోరాన్ని మీరు తయారు చేసుకోవాలండి. అలాగే కలశాన్ని మీరు మరుసటి రోజు శనివారం కదిలించాలి. కలశం కదిలించిన తర్వాత మీరు కలశం కదిలించే ముందు యథావిధిగా దీపారాధన చేసుకొని కలశాన్ని కదిలించుకోవాలి. కలశంలో ఉన్న నీరును తులసి కోటలో కానీ పూల మొక్కల్లో కానీ వేసుకోవాలి. కొబ్బరికాయను కూడా కొట్టి ఇంట్లో యూజ్ చేసుకోవాలి. ఇదైతే కలశాన్ని ఎప్పుడు కదిలించాలి, ఎలా కదిలించాలి అనే దానికోసం.
ఇంకా ఉపవాసం తప్పనిసరిగా చెయ్యాలా అంటే పూజ అయినంత వరకు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు పళ్ళు తీసుకొని ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం భక్తితో చేయాలి. శుచి శుభ్రత ముఖ్యం అన్నమాట లక్ష్మీదేవి పూజకి. మిగతా అవన్నీ కూడా హంగు ఆర్భాటం లేకుండా మనం పూజకి ఎంత బంగారం కొనుక్కున్నాము, వాళ్ళకంటే బాగా చేశామా లేదా, వాళ్ళు ఇంత వాయినం ఇస్తే మనం అంతకంటే ఎక్కువ ఇచ్చామా లేదా అని కంపేర్ చేసుకోకుండా భక్తితో చేసామా లేదా, శుచిగా చేసామా లేదా, ఇల్లుని శుభ్రంగా ఉంచుకున్నామా లేదా, ఇవి ఉంటే లక్ష్మీదేవి పూజకి సరిపోతుంది. మనకి కథలోనే చారుమతి గారు కూడా చెప్పారు ఆ కథ కానీ మీరు పరిశీలించినట్లయితే పూజ ఎలా చేయాలి, ఎలా ఉండాలనే దాన్ని కూడా వివరించారు. ఈ కాలంలో మనం అవన్నీ మర్చిపోయి మిగతావన్నీ యాడ్ చేస్తున్నాం. యూట్యూబ్ పుణ్యమా అని చాలా పూజల్లో చాలా హంగులు ఆర్భాటాలే తప్ప భక్తి మాత్రం కనిపించడం లేదు. చారుమతి కథలో చెప్పినట్లు అమ్మవారు ఎక్కడ ఉంటారు అంటే ప్రేమానురాగాలు ఉన్న ఇంటిలో అమ్మ ఉంటారంట. అలాగే ఫుడ్ని గౌరవించే వాళ్ళ ఇంటిలో ఉంటారంట అమ్మవారు. అంటే ఫుడ్ని వేస్ట్ చేసేసి వేస్ట్ చేయకుండా ఉండాలన్నమాట. అలాంటి ఫుడ్ని గౌరవించే వాళ్ళ ఇంటిలో అమ్మవారు ఉంటారు. స్త్రీలను పెద్దవాళ్ళని గౌరవించే వాళ్ళ ఇంట్లో కూడా అమ్మవారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారంట. పూజలో మొదటి స్టెప్ అనుకోండి మీరు. మొదటి స్టెప్ ఏంటంటే ఇంటిని శుభ్రం చేసుకోవాలి, పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసుకొని ఒక చెక్క పీట తీసుకొని పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు వేసి అలంకరించుకోవాలి. దానిపైన ఒక ఎర్రని క్లాత్ వేసుకోవాలి. అమ్మవారి పూజలో ఎర్రని క్లాత్ ఉపయోగించండి, చాలా మంచిదండి. తర్వాత పూజకు ముందే అన్ని సామాన్లు సిద్ధం చేసుకోండి. తర్వాత పీఠం పైన కొన్ని బియ్యం వేసుకోండి. ఆ బియ్యం పైన మనం కలసం పెట్టుకోవాలన్నమాట. ఆ కలసంలో ఏమేమి వేయాలంటే కలసంలో మంచినీళ్ళు వేసుకొని కొంచెం సుగంధ ద్రవ్యం లేదా మనకి పన్నీర్ అంటాం కదండి, కొంచెం వేసుకోండి. లేదా రోజు వాటర్ కొంచెం వేసుకోండి. తర్వాత కొంచెం అక్షంతలు, రూపాయి నాణెం వేసుకోవాలి, పసుపు కుంకుమ వేసుకోవాలి, పువ్వు వేసుకోవాలి. వేసుకొని దాంట్లో మామిడి కొమ్మ పెట్టుకొని మనకి బొట్టు కలసానికి పసుపు కుంకుమతో అలంకరించుకోండి. తర్వాత దాంట్లో కొబ్బరికాయ పెట్టి కొత్త జాకెట్ ముక్కను కూడా పెట్టుకోవాలి. కలసం పైన పెట్టుకొని కాసు పెట్టే అలవాటు ఉంటే కాసుని 9 పోగులతో చేసి కొబ్బరికాయ పైన వేయాలి. తర్వాత పీట పైన అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి. తర్వాత అన్ని దీపాలు అన్నీ కూడా ప్రసాదాలు అన్నీ పెట్టుకోవాలి. తర్వాత తోరం ఎలా తయారు చేయాలో వీడియో పెట్టాను కదండి, అది చూసి తోరం చేసుకున్నాక తోరం కూర అక్కడ పెట్టి గ్రంథి పూజ లేదా తోర పూజ చేసుకోవాలి. సో ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక ముందుగా అయితే గణపతి పూజ చేయాలి. గణపతి పూజ చేసిన తర్వాత తోర పూజ చేసి అమ్మవారికి ఒక తోరం సమర్పించుకొని మనం కూడా ఒక తోరం కట్టుకోవాలి. మిగతావి మనం వాయినం తీసుకోవడానికి వస్తారు కదా, వాళ్ళ కోసం ఉంచాలి. ఇక్కడ ముత్తైదువులకి వాయినం కూడా 5గురికి అలా 9 మంది 3 అలా ఇస్తూ ఉంటారండి. సో అది మీకు వీలుని బట్టి అలా వాయినాలు అయితే ఇచ్చుకోండి. తర్వాత సంకల్పం చెప్పుకోండి. తర్వాత నమస్కారం చేసుకొని మీరు చారుమతి కథ ఉంటుంది, కథ చదువుకొని కథ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చుకోండి. హారతి ఇచ్చుకునేటప్పుడు మీరు దండం పెట్టుకోవాలన్నమాట. తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే నన్ను క్షమించు తల్లి అని, అలాగే మంచి చెడులు గుర్తుంచే బుద్ధి నాకు ఇవ్వు తల్లి, ప్రసాదించు తల్లి అని దండం పెట్టుకోవాలండి. వీలైనంత వరకు కూడా ఈ పూజలో ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఆ రోజు. ఇంతేనండి. మళ్ళీ చెప్తున్నా, భక్తి ముఖ్యం, ఆడంబరాలు కాదు. భక్తితో పూజ చేసుకోవాలి. అందరూ కూడా హ్యాపీగా భక్తితో పూజ చేసుకోవాలని, ఆడంబరాలతో కాదు భక్తితో పూజ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. యూట్యూబ్లో వీడియోస్ చూడండి, కానీ మీకు ఏది నచ్చితే, మీకు ఏది వీలైతే దాన్నే ఫాలో అవ్వండి, కానీ ఆడంబరాలకు మాత్రం పోకండి ప్లీజ్ అండి. అందరూ కూడా చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.